సంఘం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఎందుకంటే గత 10-20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేయడం, విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడం, మరి విద్యార్థులకు పుస్తకాలు అవసరమైతే పంపిణీ చేయడం, చాలా కార్యక్రమాలు అవి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో ఒక భాగం అన్నట్టుగా దాన్ని నెరవేరుస్తున్నందుకు నేను చాలా అభినందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే పోరాటాలు చేశాడో ఆ పోరాటాలలో కూడా భాగస్వామ్యమై ఈ జిల్లాలో ఏదైతే అస్పృశ్యత అంటరానితనం ఏదైతే ఉందో, ఎక్కడైతే అవమానాలు భాగస్వామ్యమై వాటిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను. గతంలో మన ఎంఆర్పిఎస్ చేసిన యాక్టివిటీస్లో కూడా మరి నాగేంద్ర లాంటి వాళ్ళు చాలామంది, ఇక్కడ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, కృష్ణ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది పెద్ద ఎత్తున పాల్గొని ఆ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకురావడానికి బుధవారిపేట ఒక ఆయుపట్టు లాంటిది ఆ సమావేశాలను కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కృషి చేసినందుకు కూడా నేను ఈరోజు గర్వపడుతున్నా. ఆనాటి ఉద్యమంలో కూడా ఈరోజు ఫలితాలు మన పిల్లలకు అందబోతున్నాయి. వాటిని కూడా మన నాయకులు దాన్ని సక్సెస్ చేశారని చెప్పేసి కూడా నేను ఈ రకంగా మిమ్మల్ని అందరినీ సంతోషిస్తున్నాను. ఈరోజు కార్యక్రమం పిల్లలు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే ఖాళీలో మనకందరికీ ఎంతో గర్వకారణం. పిల్లలు మంచిగా చదవడమే కాకుండా మంచి వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వాళ్ళ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఆ ఆరోగ్యం ద్వారానే మనం ఒక చైతన్యమై విద్యావంతులమై పైకి వస్తామని చెప్పేసి మరి నేను ఈ సందర్భంగా అందిస్తున్నాను, సంతోషిస్తున్నాను.